ఇప్పుడు మనం స్టాండర్డ్ ఆర్ కనానికల్ పీవైస్ ఫామ్ విత్ ట్రూత్ టేబుల్ గురించి నేర్చుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఎఫ్ ఆఫ్ ఏబిసి అనే ఎక్స్ప్రెషన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సిని, అంటే ఇది పీవైస్ ఫామ్, యాక్చువల్గా ఇది పీవైస్ ఫామ్. ఈ పీవైస్ ఫామ్ని కనానికల్ పీవైస్ ఆర్ స్టాండర్డ్ పీవైస్ కింద మార్చండి అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏమని రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఉంది కదా, ఇందులో సి మిస్ అయింది కాబట్టి సి బార్ అని రాయొచ్చు, ఎందుకంటే సి బార్ అనేది 0. అలాగే ఇక్కడ ఏ ప్లస్ సి ప్లస్ బి బార్ అని రాయొచ్చు ఏ ప్లస్ సి బదులు. అలాగే ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బిని అంతటిని ఎక్స్ అనుకుని దీన్ని YZ అనుకున్నాం అనుకో, ఎక్స్ ప్లస్ YZ అనే రూపాన్ని మనం ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ కింద మన బూలియన్ థియరమ్స్ ప్రకారంగా రాసుకోవచ్చు అనమాట. ఎక్స్ ప్లస్ YZ అని ఉంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ అని రాసుకోవచ్చు. దాని ప్రకారంగా దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ అని రాయొచ్చు. అలాగే ఇది ఏ ప్లస్, ఇది కూడా అంతే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అని రాయొచ్చు. అలాగే దీన్ని బి ప్లస్, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ ఒకటి రిపీట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి రిపీట్ ఉంది కాబట్టి తీసేయచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ ఇంటూ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఇంటూ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి, ఇలాగ టర్మ్స్ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఇది కనానికల్ పీవైఎస్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ పీవైఎస్ ఫామ్. సో ఇదేమో జనరల్గా మిస్ అయిన లెటర్స్ని పీవైఎస్ ఫామ్ అంటారు అనమాట. ఓకే, సో ఇదే ట్రూత్ టేబుల్ ప్రకారంగా నేర్చుకోవాలనుకుంటే మీరు ఏబిసి అని రాసుకుని 000 001 010 011 నెక్స్ట్ 100 101 110 111 రాస్తారు. రాసిన తర్వాత దీనికి టర్మ్స్ ఏమున్నాయంటే ఏ ప్లస్ బి ఉంది, అలాగే ఏ ప్లస్ సి ఉంది, బి ప్లస్ సి ఉంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ 1 ఇంటూ 2 ఇంటూ 3 అనుకోండి. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, 3 అనుకోండి. అప్పుడు 1 ఇంటూ 2 ఇంటూ 3 అనమాట. ఓకే, సో ఏ ప్లస్ బి అంటే 0 ప్లస్ 0 0, ఏ ప్లస్ సి అంటే 0 ప్లస్ 0 0, బి ప్లస్ సి అంటే 0 ప్లస్ 0 0. నెక్స్ట్ ఇది ఎఫ్ డైరెక్ట్గా అన్ని జీరోలు కలిపేస్తే, అన్ని జీరోలు మల్టిప్లై చేసేస్తే 0 వస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి 0 ప్లస్ 0 0, 0 ప్లస్ ఏ ప్లస్ సి 0 ప్లస్ 1 1 అండ్ బి ప్లస్ సి 0 ప్లస్ 1 1. సో మల్టిప్లై చేసేస్తే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి 0 ప్లస్ 1 1, ఏ ప్లస్ సి ఇది 0, బి ప్లస్ సి 1 ప్లస్ 0 1. సో మల్టిప్లై చేసేస్తే మళ్ళీ 0 వచ్చేస్తుంది. ఏ ప్లస్ బి ఇది 0, ఏ ప్లస్ బి ఇది 1, ఏ ప్లస్ సి 1, నెక్స్ట్ బి ప్లస్ సి 1 ప్లస్ 1 1. సో ఇవన్నీ 1లో మల్టిప్లై చేస్తే 1 వచ్చేసింది. సో ఇది 1లో వచ్చినాయి కాబట్టి దీని కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్ ఏంటనంటే 011. 011 అంటే ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి, ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి, ఇదిగోండి ఇది ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి, ఇది ఎస్ఓబి ఫామ్. ఓకే, అదే పీవైఎస్ ఫామ్ తీసుకోవాలనుకుంటే 0లో వచ్చినవి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ పీవైఎస్ ఫామ్లో ఏంటనంటే 1 వస్తే బార్ తీసుకోవాలి, 0 వస్తే నో బార్. ఇంతకుముందు ఎస్ఓపి ఫామ్లో 0 వస్తే బార్ తీసుకున్నాం, 1 వస్తే నో బార్ తీసుకున్నాం ఎస్ఓపి ఫామ్లో. ఇప్పుడు పీవైఎస్ ఫామ్లో 1 వస్తే బారు, 0 వస్తే నో బార్. అలాగే ఇప్పుడు 100 ఏ ప్లస్ బి ఎంత 1, ఏ ప్లస్ సి 1, బి ప్లస్ సి 0. సో అన్ని 0లే. 1 ఏ ప్లస్ బి 1, ఏ ప్లస్ బి 1, ఏ ప్లస్ సి 1, బి ప్లస్ సి 1. సో అన్ని 1లు కాబట్టి ఇది ఏ ప్లస్ బి 1, ఏ ప్లస్ సి 1, బి ప్లస్ సి 1, ఇది కూడా 1. నెక్స్ట్ ఏ ప్లస్ బి 1, ఏ ప్లస్ సి 1, బి ప్లస్ సి 1. సో ఇది 1. ఇప్పుడు మనకి పీవైఎస్ ఫామ్స్ రాసేటప్పుడు 0లో వచ్చినప్పుడు టిక్ పెట్టుకోవాలి. 0లో వచ్చిన ఇది కదా, ఇప్పుడు 0 వస్తే నో బార్ కదా, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాయాలన్నమాట. 0 0 0ని ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ 0కి 0 0 1 కాబట్టి 0 వస్తే నో బార్, ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ అనమాట. 1 వస్తేనే బార్ రాయాలి. నెక్స్ట్ 0 1 0 కాబట్టి ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అని రాయాలి. ఇంకో 0 1 0 0
అంటే ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బార్, ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ ఉంది, నెక్స్ట్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఉంది, ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి ఉంది. సో ఇలాగా నార్మల్గా ఎక్స్పాండ్ చేసినప్పుడు వచ్చిన సేమ్ సిపిఓఎస్ ఎస్పిఓఎస్ ఫామ్స్ యాజ్ వెల్ యాజ్ ట్రూత్ టేబుల్ ద్వారా చేసినటువంటి సిపిఓఎస్ ఎస్పిఓఎస్ ఫామ్స్ బోత్ ఆర్ సేమ్. ఎగ్జామ్లో మీరు స్టాండర్డ్ ఆర్ కెనానికల్ ఫామ్ రాయమంటే ఈ విధంగా అయినా రాయొచ్చు ఎక్స్పాండెడ్ ఫామ్లో, లేదా ట్రూత్ టేబుల్తో అయినా రాయొచ్చు. స్పెసిఫిక్గా ట్రూత్ టేబుల్ అడిగితే ట్రూత్ టేబుల్తో రాయండి. ఓకే, సో ఇది ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.